అరేవా జడ్డు అసలు దిమ్మ దిగే పెర్ఫార్మెన్స్ ఇచ్చినావు కదరా. ఒక్క ఓవర్లోనే 2 పుల్లలు లేపేసినావు. ప్రతీకారం అంటే ఇది కదరా. నువ్వు తోపే తురుమే జడ్డు బాయ్. ఇదే జోరున కొనసాగించు. ఈసారి రాజస్థాన్ ఫ్లాప్స్ లో కూర్చోబెట్టు. గత ఏడాది లేని స్పిన్ దాడి ఇప్పుడు ఎలా తిరిగి కొట్టింది. ఇక దొరికిన టీం దొరికినట్టే చెడు ఆడుకోవడమే. అరే నన్ను పక్కన పెట్టి ఆ సంజు గారిని నమ్ముకుంటారా. చూపించిన నా తడాకేందో. ఈ జడ్డు పవర్ ఏంటో రుచి చూపించిన. ఒకే ఓవర్లో 2 వికెట్లు. అద్దేరా జడ్డు సత్తా అంటే. అయినా బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు కానీ వచ్చింది ఏంటంటే ఎందుకు వదిలినాం రా విన్ని అని కొట్టేలా చూసేవాడిని రా. అరే సూర్యవంశీ ఏం కొట్టినారు అబ్బాయి. జస్ట్ 15 బాల్స్ లోనే అర్ధశతకం. నీ అమ్మ తిడుతూ ఏం బ్యాటింగ్ రా అయ్యా స్వామి. ఆ 120 రన్స్ ని 12 ఓవర్లను కొట్టడానికి మెయిన్ రీజన్ ఎవరు? నువ్వే. నువ్వు బాది నా షాట్లే బ్యాటింగ్ పిచ్లో ఎవడైనా కొడతాడు కానీ బౌలింగ్ పిచ్లో కొట్టి మొగాడు అనిపించుకున్నావురా. నువ్వైతే తలా తోకలేని తోపవి సూర్యవంశీ. హెట్ మేయర్ అన్న కొట్టింది 15 బాల్స్ కి, అది 12 బాల్స్ కొట్టింటే చూడు. ఈ సీజన్ లో నా టార్గెట్ ఒక్కటే, 12 బాల్స్ కే హాఫ్ సెంచరీ కొట్టాలి. ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ అయినా ఆ సర్ఫరాజ్ గాడు క్యాచ్ వదిలేసింటే ఈ పాటికి ఫాస్టెస్ట్ సెంచరీ నా పేరు మీద ఉండేదిరా. ఏం చేద్దాం లక్కు లేదు. లేకపోతే ఈ సూర్యవంశీ అంటే ఏంటో తెలిసేది అందరికీ. ఏంది పుంజు అన్న ఇలా అయిపోయింది. ఆ రాజస్థాన్ మీద మనం ప్రతీకారం తీర్చుకుంటాం అనుకుంటే వాళ్ళు మన మీద పడిపోయినారు. అయినా మన బ్యాటింగ్ ఏంది ఇంత ఘోరంగా ఉంది. ఓపెనర్స్ ఆల్ అవుట్ అవ్వగానే మిడిల్ ఆర్డర్ లో ఒక్కరిగా కూడా తిప్పి సత్తా లేనట్టుంది. ఏం చేయమంటావు గైస్. నేను కొట్టాలనే చూసినాను కానీ ఆ మబ్బున్న వెదర్ వల్ల ఫస్ట్ బ్యాటింగ్ మనకి తొక్కల తగిలి పడింది. 6 కొడదాం అనుకుంటే నా ప్లాన్ అంతా రివర్స్ అయ్యి పుల్లో పట్టినే పోయింది. నా పాత టీం మీద తడాకు చూపిద్దామని ఫుల్ జోష్ లో వచ్చిన కానీ సీన్ ఉల్టా అయిపోయింది. అరే ఏందిరా బాయ్ మీరు లో లేక మూగ జీవులా. ఆ చేత ఆట ఏందిరా స్వామి. బ్యాటింగ్ లో కనీసము 170 180 కూడా కొట్టలేకపోతారా. నేను ఇక్కడ నొప్పులతో చూస్తుంటే మీరు మాత్రం ఫస్ట్ మ్యాచ్ కే బొక్క పెట్టేస్తున్నారు. బ్యాటింగ్ చేత కాదు, బౌలింగ్ రాదు. మధ్యలో నేను ఈ ఇంజరీతో బాధపడుతున్నా. ఇలా అయితే కప్పు వచ్చినట్టేరా, మంచిగా వచ్చినట్టే. అయినా ధోని అన్న జరిగిన ఒక్క మ్యాచే కదరా, తిరిగి కొడదాం. ఈ మ్యాచ్ లో జరిగిన తప్పులు చూసుకొని నెక్స్ట్ మ్యాచ్ లో రచ్చ చేసేద్దాంలే. అయినా ఈ సీజన్ లో ఒక్క విచిత్రం జరుగుతుంది. దడి 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 బౌలింగే దడి అంటే రాజస్థాన్దే. ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ అయినా నేలది కొత్త బ్యాటింగ్ దిగిన ప్రతి బౌలర్ కి మినిమం వికెట్లు పడ్డాయి. బ్యాటర్లు పరుగు తీయడమే కాదు బౌలర్లు అందరూ ఒక్కటైతే 150 కూడా కొట్టలేమని చూపించినారు. ఈ గెలుపు జోరు ముందు ముందు కూడా చూపిస్తాం.